వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో ముమ్మరంగా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 నుంచి 25 ప్రదేశాలలో తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలు నిర్వహించడం వెనుక కారణం ఏంటి? తమిళనాడు టెర్రర్ హబ్గా మారుతుందా? ఉగ్రవాదులకు ఆశ్రయం కోసం తమిళనాడుని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు వార్తలోకి వెళ్తే గతంలో కూడా మనకు చాలా క్లియర్గా తెలుసు, మనందరం తెలుసుకున్న వార్తే. ఒక కారు అకస్మాత్తుగా బారికేడ్ తగిలి పేలిపోయింది. అది ప్రమాదవశాత్తు జరిగింది అంటూ తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం ఆ కేసును క్లోజ్ చేసింది. కానీ అక్కడున్న స్థానికులకు అనుమానాలు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు దర్యాప్తు చేయమని చెప్పడంతో ఎన్ఐఏ ఆ కేసు మీద కాన్సన్ట్రేట్ చేసింది. కాన్సన్ట్రేట్ చేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఆలయాన్ని పేల్చడానికి కావాల్సిన మందుగుండు సామాన్లతోటి ఆ కారు బయలుదేరింది. కానీ ఆలయాన్ని, ధర్మాన్ని, భక్తులను చంపేయాలని చూస్తే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? వాళ్ళని నరకానికి పంపించేశాడు అని. ఆ కారు ఒకవేళ పేలుంటే ఆలయంతో పాటు వందల మంది హిందువులను మరణమంచులకు తీసుకెళ్లాలని, ఊచకోత కొయ్యాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోగా అప్పుడు దేశవ్యాప్తంగా కూడా, తమిళనాడు నుంచి మొదలేస్తే దేశవ్యాప్తంగా కూడా ఎన్ఐఏ సోదాలు జరిగినాయి. ఒక్క తమిళనాడులోనే 80 మందిని వరకు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ సోదాలలో. అంటే చూడండి, ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంటే ఆ ప్రమాదం చాలా ఈజీగా అక్కడున్న స్టాలిన్ ప్రభుత్వం అదొక ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పి పక్కకు తోబట్టించే ప్రయత్నం చేసిండ్రు. 80 మంది, ఒక్క ఎన్ఐఏ రైడ్తోనే 80 మంది ఉగ్రవాదులు దొరికిండ్రు. అంటే దేశ విద్రోహ చర్యలకు తమిళనాడు ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం అందిస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వానికి, స్టాలిన్కి హిందూ ధర్మం అన్నా, హిందూ ధర్మం మీద వెలిసిన ఈ దేశం అన్నా నిజంగా పడదేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వందే మాతరం అని చెప్పడానికి ఇష్టం లేని చాలా మంది వ్యక్తులు భారతదేశంలో ఉంటే, వందే భారత్ను కూడా సహించలేని ఉగ్ర మూక ఆ వందే భారత్ ట్రైన్ మీద రీసెంట్గా రాళ్ల వర్షం కురిపించి 9 బోగీలలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది కూడా ఈ తమిళనాడు నుంచి. ఎందుకంటే తమిళనాడుకి హిందూ ధర్మం అంటే పడదు, సనాతన ధర్మం అంటే పడదు. ఇక్కడ నుంచి ఆ ధర్మానికి ఊచకోత కోసే విధంగా, ఆ ధర్మాన్ని అవమానించే పరంగా ఏం చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం మనల్ని కాపలా కాస్తుంది అని ఒక నమ్మకం. రైట్. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆలయానికి సంబంధించి ఎప్పుడైతే కూల్చేసి నరమేధం సృష్టించాలి అని చూసారో, దానికి చెక్ పెట్టారో, అప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే 80 మందిని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా ఎన్ఐఏ అక్కడ మళ్ళీ సోదాలు ప్రారంభించింది. మొత్తం 25 చోట్ల తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాల వెనుక కారణం ఏంటి అని అంటే, తమిళనాడు అడ్డాగా చేసుకొని కొంతమంది ఉగ్రవాదులు కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు అని కానీ, లేకపోతే ఒక టెర్రర్ హబ్గా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారని కానీ, తమిళనాడును టెర్రర్ హబ్గా మార్చడానికి దక్షిణాదిని కేంద్రంగా చేసుకుంటున్నారని కానీ ఏవైతే అనుమానాలు వచ్చాయో ఆ అనుమానాల నేపథ్యంలోనే ఈ సోదాలు ఎన్ఐఏ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం అక్కడ దేశ రక్షణ కోసం ఎంత ఆలోచిస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేలే, దేశాన్ని 2 ముక్కలుగా చేయాలి, ఇప్పుడు కులాలు మతాలు అయిపోయినాయి, ప్రాంతాల ప్రాతిపదికన అని ఆలోచించే వీళ్ళకి దేశం అంటే గౌరవం ఎక్కడ ఉంటుంది, మనుషుల ప్రాణాలంటే విలువ ఎక్కడ ఉంటుంది, దేశభక్తి అంటే ఏముంటుంది. అందుకే అన్నమలై మంచిగా చుక్కలు చూపిస్తాడు. తొందరలోనే ప్రజలు కూడా చూపిస్తారు. ఏదేమైనా కానీ తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం వెంటనే అక్కడ పోలీసులకు తెలియజేయండి. వాళ్ళు పట్టించుకోలేదు అంటే కొంత కేంద్ర నిఘా వ్యవస్థలకు కూడా వీటి గురించి చెప్పే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి పెట్టండి. ఆటోమేటిక్గా సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది. వెంటనే ఆ వార్త ఎక్కడికి చేరాలో అక్కడ చేరుద్ది. ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవడంలో మనందరికి కూడా బాధ్యత ఉంది. అక్కడ ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి 80 మంది ఉగ్రవాదులు అక్కడ గతంలో అడ్డా వేసుకున్నారని దొరికారు. ఇప్పుడు ఎంతమంది దొరుకుతారో తెలియదు. కాబట్టి మన పాత్ర మనం పోషించి ఖచ్చితంగా కూడా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మీకు తెలుగు వచ్చు కాబట్టి మీ చుట్టుపక్కల తమిళనాడు లాంగ్వేజ్లో అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.
మేరా భారత్ మహాన్. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఏదున్నా కానీ భారతదేశంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరిని ఎవరు కించపరచరు. మైనారిటీలు అని చెప్పి మెజారిటీగా ఉన్న వాళ్ళను కించపరిచినా కూడా నా ధర్మం తన పని తాను చేసుకపోతుంది, శిక్షిస్తుంది అని చూస్తూ ఉంటామే తప్ప దాడి చేసే ప్రయత్నం కూడా చేయం. కానీ దేశం విషయానికి వస్తే ఖచ్చితంగా కూడా మనందరం కూడా మన ఇంటి నుంచి దేశం మీద ప్రేమ చూపించడానికి, అడుగులు ముందుకు వేయడానికి రావాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చాలా చాకచక్యంగా ఆలోచించాల్సిన సమయం. ఒక పక్క నుంచి మన మెదడులో విషబీజాలు నాటుతూ ప్రాంతాల వారిగా విభజించే ప్రయత్నం చేయడంతో పాటు ఆ ప్రయత్నాలకు ఆజ్యం పోయడానికి ఇలాంటి ఉగ్రమూకలకు కూడా కొన్ని రాష్ట్రాలు నివాసయోగ్యంగా మారుతున్నాయి. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. ఒకటి ఓటు అనే ఆయుధం అయితే, మరొకటి మనలో ఉన్న దేశభక్తిని బయటికి తీయడం. ఈ రెండిట్లో కూడా తమిళనాడు ప్రజలే కానీ కాదు, యావత్ భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఎవ్వరు అనుమానితులున్నా నిస్సంకోచంగా వారికి సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్లో అందించండి. అలాగే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ గుట్టు రట్టు చేయండి. ఈ దేశం మనది. ఈ దేశం బాగున్నంత కాలం మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన ముందు తరాలు బాగుంటాయి. ఈ దేశానికి ఏం జరగకుండా సెంట్రల్లో చాలా మంది, బార్డర్లో చాలా మంది పనిచేస్తున్నారు. కానీ ఇంట్లో ఉంటూ బాధ్యతగా మనవంతు కూడా సహాయం చేయొచ్చు. మీరు చేస్తారు, నేను చేస్తాను, మనందరం చేయాలని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైనంత మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే మన ఛానల్ ద్వారా అంత మంచి మంచి వార్తలు మీకు అందించడానికి నాకు అవకాశం ఉంటుంది, చాలా మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్లీజ్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. అందులో 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్ కోసం సపోర్ట్ చేయండి. అలాగే ఆ స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా కనిపిస్తుంది. సో మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకొని, మన ఛానల్లో ఇంకొంత ఎక్విప్మెంట్ని సమకూర్చుకొని, ఇంకా జాతీయవాద భావాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఒక ఆడపిల్లగా నేను వేస్తున్న అడుగు మీ అందరి సహకారం చాలా ముఖ్యం. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.